ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. ఆపరేషన్ సింధూర్ ఆ తర్వాత పరిణామాలపై చర్చ జరిగింది. పాక్లోని ఉగ్ర స్థావరాలపై దాడిని పాక్ స్పందనపై డిస్కషన్ చేసింది. అంతకుముందు సిసిఐ సమావేశం జరిగింది. ముందుగా రాజ్నాథ్ సింగ్తో సిడిఎస్ అనిల్ చౌహాన్ భేటీ అయ్యారు. ఉగ్ర స్థావరాలపై జరిగిన దాడులను వివరించారు. పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడులతో దేశంలోని కీలకమైన ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు. పలు రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్లను క్లోజ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. పాక్పై దాడులను కేంద్ర మంత్రులు స్వాగతించారు. హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలు ఇండియన్ ఆర్మీని అభినందించారు. ఉగ్రవాదాన్ని కూకటి వేలతో సహా తొలగిస్తామని ట్వీట్ చేశారు. ఇస్లామాబాద్లోని భారత రాయబారికి పాక్ సమన్లు జారీ చేసింది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సమన్లు జారీ చేసింది పాకిస్తాన్. కేంద్ర కేబినెట్ ముగిసింది. కేబినెట్ భేటీకి ముందు సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ ఉపసంఘం అనేక అంశాలు చర్చించింది. ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలపై చర్చ జరిగింది. పాక్లోని ఉగ్ర స్థావరాలపై దాడిపై పాక్ స్పందనపై డిస్కషన్ చేసింది. అంతకుముందు సిసిఐ సమావేశం జరిగింది. ముందుగా రాజ్నాథ్ సింగ్తో సిడిఎస్ అనిల్ చౌహాన్ భేటీ అయ్యారు. ఉగ్ర స్థావరాలపై దాడులను వివరించారు. పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడులతో దేశంలోని కీలకమైన ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. పలు రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్లను క్లోజ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. పాక్పై దాడులను కేంద్ర మంత్రులు స్వాగతించారు. హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలు ఇండియన్ ఆర్మీని అభినందించారు. ఉగ్రవాదాన్ని కూకటి వేలతో సహా తొలగిస్తామని ట్వీట్ చేశారు. కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన తొలి కేబినెట్ ఇది. రైట్, ఏం జరిగింది, ఎలాంటి అంశాలు డిస్కషన్కి వచ్చాయి? రైట్, మదార్ మా ఢిల్లీ కరస్పాండెంట్ మదార్ ఫోన్ లైన్లో ఉన్నారు. మదార్, కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. అంతకుముందు ఇంకొక భేటీ ముగిసింది. ఏం జరిగింది, ఏంటి అవుట్కమ్? వెంకట, చాలా వరకు సెక్యూరిటీకి సంబంధించి తీసుకునేటువంటి నిర్ణయం ఆల్మోస్ట్ గోప్యతను మెయింటైన్ చేస్తూ ఉన్నారు. వ్యూహాత్మకమైనటువంటి అంశాలు అలాగే సున్నితమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనే దానిపైన ప్రస్తుతానికైతే గోప్యత ఉంది. మధ్యాహ్నం మూడు గంటలకు కానీ 4 గంటలకు కానీ కేంద్ర మంత్రి ఇలాంటి మేరకు సింధూర్ పేరుతోటి జరిపినటువంటి దాడి తర్వాత జరిగినటువంటి మొదటి కేబినెట్ భేటీ. దానికంటే ముందు 2 సమావేశాలు జరిగాయి. ఒకటి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆఫీస్ లో సిఎస్ అనిల్ చౌహాన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ భేటీలో త్రివిధ దళాలకు సంబంధించి ఈ ఆపరేషన్ సింధూర్ లో జరిగినటువంటి తర్వాత ప్రస్తుతం బార్డర్స్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, అలాగే త్రివిధ దళాలకు సంబంధించి తీసుకుంటున్నటువంటి స్టెప్స్ కావచ్చు, వ్యూహాత్మకంగా ఎట్లాంటి చర్యలు ఉండాలి, పాకిస్తాన్ సంబంధించి ఉంటే దానికి సంబంధించి భారత్ తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి ఆయన తర్వాత నేరుగా ప్రధాని నివాసానికి వచ్చారు. ప్రధానితో భేటీ నుంచి కూడా. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. ఆపరేషన్ సింధూర్ ఆ తర్వాత పరిణామాలపై చర్చ జరిగింది. పాక్లోని ఉగ్ర స్థావరాలపై అదేవిధంగా పాక్ స్పందనపై డిస్కషన్ చేసింది. అంతకుముందు సిసిఐ సమావేశం కూడా జరిగింది. ముందుగా రాజ్నాథ్ సింగ్తో సిడిఎస్ అనిల్ చౌహాన్ భేటీ అయ్యారు. ఉగ్ర స్థావరాలపై జరిగిన దాడులను వివరించారు. పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడులతో దేశంలోని కీలకమైన ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. పలు రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్లను కూడా క్లోజ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. పాక్పై దాడులను కేంద్ర మంత్రులు స్వాగతించారు. హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలు ఇండియన్ ఆర్మీని అభినందించారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా తొలగిస్తామని ట్వీట్ చేశారు.